ఎంత దూరం వచ్చే అమ్మమ్మ. హాయ్ నమస్తే, నా పేరు చిరుమామిళ్ళ సుబ్బారావు. ఈరోజు ఈ సంవత్సరం 2025-26 సంవత్సరంలో ఫస్ట్ వీడియో అండి. ఈ వీడియో అనేది మనకు మా ఊరికి, మా కారంపూడి మండలానికి దగ్గరలో కాకుండా ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి ఒక 60-65 కిలోమీటర్ల దూరం వచ్చామండి. బాపట్ల జిల్లా సొంతమాగులూరు మండలం మిన్నెకల్లు గ్రామం వచ్చామండి. ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు ఒక ఫాలోవర్స్ లాగా వీళ్ళు చూశారు దాన్ని. ఆ వీడియో చూసి నాకు కాల్ చేస్తే వీళ్ళకి ఒక 2 ఎకరాలకి హ్యూమిక్ పొటాష్ అనేది శాంపిల్ ఇద్దామని ప్రజెంట్ తీసుకొని వచ్చానండి. కానీ వీళ్ళు మొక్కలు వేసి ఒక రైతు ఏమో 15-20 రోజులు అవుతుంది, ఒక రైతు వేసి కరెక్ట్ 10 రోజులు అవుతుంది. కానీ ఇంకా మొక్కలు ఏం పచ్చబడలేదు. ఒక 20 రోజులు ఆగినాక ఈ మనం ఇచ్చే శాంపిల్ అనేది వాళ్ళకి ఇప్పుడు ఇచ్చి వెళ్తే వాళ్ళు పెట్టేటప్పుడు ఒక వీడియో చేయమని చెప్తానండి. తర్వాత ఒక 2 months తర్వాత మళ్ళీ నెక్స్ట్ విజిట్ చేస్తామండి. ఆ విజిట్ అప్పుడు ఇప్పుడు ఉన్న మొక్కలకి నెక్స్ట్ 2 months తర్వాత మనం హ్యూమిక్ పొటాష్ పెట్టినాక 2 months తర్వాత ఉన్న మొక్కలకి తేడా అనేది, వ్యత్యాసం అనేది మనం చూడొచ్చండి. కానీ ఒక్కసారి ఇప్పుడు ప్రజెంట్ ఒక్కసారి ఈ మొక్కలు చూడండి ఎట్లా ఉన్నాయో. ప్రజెంట్ మొక్కలు ఇట్లా ఉన్నాయండి. ఇంకొక 15-20 రోజుల తర్వాత ఈ హ్యూమిక్ పొటాష్ని వాడిన తర్వాత 2 months తర్వాత దీని రిజల్ట్ ఉంటుంది. ఇది ఎందుకు వాడియాలనుకుంటున్నాం అంటే అండి, ఈ ఏరియాలో ఒక్కొక్క రైతు మినిమం 15-20 కట్టలు వాడతారంట, ఎకరాకి 30 కట్టలు కూడా వాడతారంట. కానీ మనం హ్యూమిక్ పొటాష్ వాడేటప్పుడు ఒక కట్టన్నర మందు వాడి హ్యూమిక్ పొటాష్లో ఒక కట్ట వాడితే సరిపోద్ది. ఈలోపు పైరు దాదాపు ఆల్మోస్ట్ అలా 2-3 అడుగులు వచ్చేస్తుంది. మ్యాక్సిమం 20-25 క్వింటాలకి అప్పటికే కాసి ఉంటుంది. ఇంతకుముందు కట్టలు పెట్టిన దానికి ఉన్న తేడా, ఇప్పుడు కట్టలు పెట్టని దానికి తేడా అనేది ఒక 2 months 3 months తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇదే చేలో కూర్చొని మాట్లాడదామండి. ఇప్పుడు నేను ప్రజెంట్ గాడిపత్తి వెంకటేశ్వర గారి చేలో ఉన్నానండి. ఈయనండి గాడిపత్తి వెంకటేశ్వర గారు. ఈయన మామిళ్ళపల్లి గురునాథం గారండి. ఇప్పుడు ఆయన చేను విజిట్ చేసి వచ్చానండి. ఒకసారి వీళ్ళు అసలు మన వీడియో చూసి వీళ్ళు పిలిస్తే ఇక్కడికి వచ్చామండి. ఒకసారి రైతు మాటల్లో మాటలేనండి. పోయిన సంవత్సరం యూట్యూబ్లో వీడియో చూశానండి. వీడియో చూసిన తర్వాత మాకు దాదాపుగా మార్చి వచ్చిందండి. అప్పుడు వీడియో చూసినప్పుడు మార్చిలో ఫోన్ చేశానండి చిరుమామిళ్ళ సుబ్బారావు గారికి. చేస్తే ఇంకా 2 నెలలకు 1 నెలలో నీళ్ళు ఆపేస్తారు కదా, ఉపయోగం లేదు, వచ్చే సంవత్సరం ఆ అవకాశం ఉన్న మట్టుకి చేద్దాము అని అన్నాడండి. మేము 1 నెల నుంచే ఇద్దరం గురునాథం, మామిళ్ళపల్లి గురునాథం, నేను దీంట్లో సుబ్బారావు గారిని కలిసి ఫోన్ ద్వారాగా మాట్లాడుకొని ఇది చేసుకుంటూ వచ్చామండి. ఈరోజు మా చేనుకి వచ్చి చూశారు. చూసి దీనికి డిప్లొమా మొత్తం స్కోర్సు చెప్పారు. దాని ప్రకారం మేము ఫాలో అవుతామండి. ఏ గురునాథం గారు, మీ అభిప్రాయం ఏందండి? చాలా మంచిదండి, బాగుంది అభిప్రాయం. సరే అండి, వీళ్ళకి ఏంటంటే హ్యూమిక్ పొటాష్ అనేది జస్ట్ ఎన్ఆర్, కానీ వీళ్ళు పర్టికులర్గా అయితే ఇంతవరకు చూడలేదు కాబట్టి మనం శాంపిల్ ఇద్దామని డిసైడ్ అయ్యాం. చెరొక ఎకరానికి 20 kg హ్యూమిక్ పొటాష్ శాంపిల్ ఇచ్చి నెక్స్ట్ ఒక 2 months తర్వాత ఈ ఫీల్డ్ విజిట్లో నెక్స్ట్ వీడియో చేద్దామండి. ఓకేనా? ఓకే, మంచిదండి, థ్యాంక్స్.